ఆయన బ్రహ్మ సమానుడైన మొట్టమొదట వేదాన్ని 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి అష్టాదశ పురాణాలు రాసి ఇలాగా చేశారు. తరువాత ఆదికవి వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మానవ జీవన విధానం ఎలా ఉండాలో ఆయన దాంట్లో చెప్పారు. ఇలాంటి గ్రంథాలంతా ఎందుకంటే మానవుణ్ణి ఉద్ధరించడానికి, విషయ వాంఛలలో ఆ కోరికల వలయంలో భ్రమపడుతూ ఎప్పుడు పరిభ్రమించే ఈ మానవునికి ప్రశాంతత కలిగించేదానికి ఈ గ్రంథాలు భగవంతుని యొక్క మరి సంకల్పం చేత ఏర్పడినాయి. ఈ వేదం మొట్టమొదటి తర్వాతనే ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణం. ఈ గ్రంథాలన్నీ అలాగా అష్టాదశ పురాణాలు అనేక గ్రంథాలంతా ఉన్నాయి. ఎందుకోసం అంటే పుస్తకం హస్తభూషణము చాలా గొప్పది, మానవుని ముందుకు నడిపించాలా. ఎందుకంటే అన్నిటికంటే మానవాభ్యుదయమునకు కానీ, సమాజ నిర్మాణానికి కానీ, దేశం యొక్క అభివృద్ధికి కానీ జ్ఞానమే మూలము. ఆలోచన చేసుకోగలిగితే గ్రంథాలయము ప్రతి ఒక్క విద్యార్థిలోన, ప్రతి ఒక్క వ్యక్తిలో, విద్యార్థి అనే కాదు ప్రతి ఒక్క వ్యక్తిలోన చాలా అమూల్యమైన, చాలా విశిష్టమైన పాత్ర పోషిస్తుంది గ్రంథాలయం అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నత స్థానం ఎదగాలంటే పుస్తకము చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్రంథాలయాన్ని ఎందుకు మన గవర్నమెంట్ కూడా ఇంత ప్రొవైడ్ చేస్తాయంటే, చాలా మంది పిల్లలు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదవలేని స్కూల్ పిల్లలు ఉంటారు. అదేవిధంగా కలెక్టర్ కావాలని ఉంటుంది కొంతమంది పిల్లలకి. కానీ అంత పెద్ద కోచింగ్ సెంటర్ ఢిల్లీకో, హైదరాబాద్కో, విజయవాడకో వెళ్ళి చదివే స్తోమత. అలాంటి పిల్లలు కూడా మన లైబ్రరీలో వస్తే అలాంటి బుక్స్ చెప్తాయి. కాబట్టి మన సమయాన్ని ఎప్పుడైతే మనం లైబ్రరీలో ఎక్కువ సేపు మనం స్పెండ్ చేస్తామో, ఇక్కడ గ్రంథాలయంలో సంబంధించినటువంటి మీ కెరీర్ ఏదైనా కానీ, కొంతమందికి ఇంజనీరింగ్ కావాలంటుంది, ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొంతమంది చార్ట్ అకౌంట్ కావాలంటుంది, చార్ట్ అకౌంట్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ కావాలనుకుంటారు, వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీకు అవగాహన సంబంధించి మీకు వేటిలో ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాటికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. మీకు ఏ సమస్య, ఏ బుక్ కావాలన్నా కూడా మన గ్రంథాలయం చెప్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన భవిష్యత్తు కానీ, లేదంటే మన ఇప్పుడు ఉన్న మహానుభావులు కానీ చూసినట్లయితే, మన గ్రేట్ అబ్దుల్ కలాం గారి దగ్గర నుండి కూడా ఇప్పుడున్న చాలా మంది గవర్నమెంట్ లో ఉన్న మేధావులు కూడా చూసినట్లయితే, వాళ్ళు ఎక్కడి నుండి మనం ఇంత నాలెడ్జ్ ఎక్కువ చేశారంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట గ్రంథాలయం అని చెప్తారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి రోజులో ఒక్కసారి ఏదో ఒక గంట, అర్ధ గంట, 2 గంటలు స్పెండ్ చేసి ఈ కొన్న బుక్స్ తీసుకొని మంచి నాలెడ్జ్ గా పెంపొందించుకొని మీరు మీ భవిష్యత్తులో మీరు ఉన్న స్థానానికి ఎదగాలి. అదేవిధంగా అమ్మా నాన్నకు మంచి పేరు రావాలి. మనకు జన్మనిచ్చిన ఈ ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వచ్చినప్పుడు చాలా ఏదో ఇక్కడ చాలా ఇది పొంగనూరు పిలాస్ అట్లా ఇట్లా అంటే చాలా మంచి ఊరు ఇది. అసలు ప్రజల్లో కూడా చెప్తే మోల్డ్ కాగలరు, అసలు బాగా తెలుసుకుంటారు. ఆడపిల్లలు కూడా బాగా డిసిప్లిన్గా బాగా చదువుకుంటున్నారు. తర్వాత మళ్ళీ వచ్చి కూడా కొంచెం చాలా తల్లిదండ్రులు కూడా మంచిగా చదివిస్తున్నారు. ఈ గ్రంథాలయం అనేటువంటిది నేను కానీ ఎప్పుడు వింటా అంటాను. చాలామంది గ్రంథాలయంలో చదువుకొని డాక్టర్లు అయినారంట, ఐఏఎస్ అయినారంట, ఐపీఎస్ అయినారంట అనేటువంటిది మేము చిన్నప్పుడు, మేము 10th క్లాస్ 8వ క్లాస్ ఉన్నప్పటి నుంచి గ్రంథాలయాలు అనేవి ఉన్నాయి. అవి కూడా అన్ని పాతకాలంలో చేసింది చెక్కవే, ఇవన్నీ ఇప్పట్లోటి కాదు. ఇప్పుడు సెల్లులు వచ్చినా ఏమొచ్చినా, మీరు ఎన్ని వచ్చినా, కంప్యూటర్ వచ్చినా, ల్యాప్టాప్ వచ్చినా, పెద్ద సార్ చెప్పినట్ల మనకు బుక్ చదువుకుంటేనే పాస్ కావాల్సిండేది. మెడికల్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఏ కోచింగ్ అయినా కూడా ల్యాప్టాప్లో అయినా బుక్. 58వ వారోత్సవాల్లో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు ఎవరు ఉండరు, కొంతమందికి బుక్కులు ఉండవు, కొంతమంది స్కూల్కి పోయి స్తోమత ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ గ్రంథాలయానికి వస్తే పొద్దున్నే న్యూస్ పేపర్ ఉంటుంది, న్యూస్ పేపర్ చదవచ్చు. ఆ గ్రంథాలయంలో భక్తిభావ బుక్కులు ఉంటాయి. తర్వాత మీ స్కూల్కి సంబంధించిన బుక్కులు ఉంటాయి. కాబట్టి దాంట్లో జనరల్ నాలెడ్జ్ ద్వారా మేము కూడా బాగా చదువుకొని గ్రంథాలయం పోతే కొత్త రకాల బుక్కులు తెలుసుకుంటే దాంట్లో ఉండేటువంటి అర్థం మీరు తెలుసుకొని సమాజంలో మీరు కూడా మెరుగచ్చి ముందుకు పోయేసి మీరు కూడా డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, ఐఏఎస్, ఐపీఎస్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఈరోజు ఈ గ్రంథాలయ వారోత్సవాలే కాకుండా నవంబర్ 14th బాలల దినోత్సవం ఉంది. కాబట్టి ఆ బాలల దినోత్సవాన్ని
నెహ్రూ జయంతిని పురస్కరించుకొని దాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అది కూడా మనకి ఈరోజు జరపడం జరుగుతుంది పాఠశాలలో. అందుకోసమే మనకి నెహ్రూ గారికి ఇక్కడ పూజ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మన ప్రభుత్వం వారు గ్రంథాలయ వారోత్సవాలు అనేసి ఒక వారం రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వారోత్సవాలను జరపమని చెప్పారు. దానిలో భాగంగా మన పొంగనూరు పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడము మనకంతా కూడా గర్వకారణం.